రామ్టాక్కి తిరిగి స్వాగతం. విద్యార్థుల ఆందోళన ఇది చిలికి చిలికి గాలివానలాగా మారింది. అవునా కాదా? 20వ తేదీ ముందు దాకా ఏదో వందలతో నడిచేది ఇవాళ మారింది, స్వరూపమే మారింది. జంతర్ మంతర్ ఒక ఎప్పుడూ చూడనటువంటి ఒక విద్యార్థుల ఇటీవల కాలం నేను ఎప్పుడు చూడలేదు ఇటువంటిది మాత్రం. సో దాన్ని మనం ఒప్పుకోవాలి. సో దానివల్ల మోడీ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే దీనికి ఇమ్మీడియట్ పరిష్కారం కనిపెట్టాలి. సత్వర పరిష్కారానికి వెళ్ళకపోయేటట్టయితే ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రాలకి వ్యాప్తి చెందుతుంది. కోర్స్ కొన్ని రాజకీయ పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాలు లేవా అంటే ఉన్నాయి. అదొక్కటే కాదు, స్టూడెంట్స్లో కూడా సెంటిమెంట్ ఉంది. దాన్ని గనక ఇగ్నోర్ చేస్తే మోడీకే మంచిది కాదు. ఇప్పట్లో ఎన్నికలు లేకపోవచ్చు, కానీ అలా ఉండదు రాజకీయాలు ఎప్పుడు కూడా. సో ఇప్పుడు మీరు చేయాల్సిందేంది? స్టూడెంట్ సెంటిమెంట్ని గౌరవించండి. నా దృష్టిలో అయితే వ్యక్తిగతంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే పెద్ద ఇష్యూ అయిపోయింది కాబట్టి ప్రభుత్వం చాకచక్యంగా రాజీనామా స్వయంగా ధర్మేంద్ర ప్రధాన్ చేత ఇప్పించేసి సమస్యని డిఫీట్ చేయొచ్చు. పరిస్థితిని కావలసింది అది. ముందు ప్రతిపక్ష పార్టీలకు కూడా ఇంకా ఆయుధం ఉండదు. పార్లమెంట్కి అటెండ్ అవుతారు, ఎన్నో బిల్లులు పాస్ కావాలి పార్లమెంట్లో. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో అందుకోసం అని చెప్పి ఇదే గనక ప్రధాన అడ్డంకి అనుకుంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని ఖచ్చితంగా ప్రభుత్వం కన్సిడర్ చేయటం అనేది మంచిదనేది నాకు అనిపిస్తుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ఇవన్నీ, ఈ కఠిన శిక్షలు, ఇవన్నీ ఓకే, మంచిదే. కానీ ఇవాళ దానివల్ల సాటిస్ఫై కారు స్టూడెంట్స్, అది మర్చిపోవద్దు. కాబట్టి దాన్ని మనం గౌరవించాలి, స్టూడెంట్స్ దాన్ని. ఇది ఇంతకుముందు నేను చెప్పాను, మళ్ళీ కూడా రిపీట్ చేస్తున్నాను దీన్ని. అయితే దీన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది ఏదేదో బాగుతున్నారు. సోషల్ మీడియాలో కావచ్చు, అక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు. మరో శ్రీలంక చేస్తాం, మరో బంగ్లాదేశ్ చేస్తాం, మరో నేపాల్ చేస్తాం. అది లూజ్ టాక్. ఒకటి, అసలు ఆ పరిస్థితులు భారత్లో లేవు. అసలు ఆ దేశాల పరిస్థితులు ఏంటండి? శ్రీలంకలో ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? శ్రీలంకలో కరోనా టైం తర్వాత టూరిజం, వాళ్ళకి మేజర్ ఎకానమీలో టూరిజం ఆగిపోవటం టోటల్గా, అప్పటికే ఫ్రెజైల్ ఎకానమీగా ఉండటం. రెండోది, ప్రకృతి వ్యవసాయం పేరుతోటి అనాలోచితంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవటం. సో ఒకదాని మీద ఒకటి వచ్చేసి అసలు టోటల్ కొలాప్స్ అయిపోయింది. ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అయిపోయింది. రాజకీయ నాయకుల మీద మంచి అభిప్రాయాలు లేకపోవటం, ఇవన్నీ కలగలిపి అక్కడ వచ్చింది. అదే మీరు బంగ్లాదేశ్లో చూడండి. బంగ్లాదేశ్లో ట్రిగ్గర్ పాయింట్ ఒకటేనండి, చాలా సెన్సిటివ్ పాయింట్ అది. నిరుద్యోగం ఎక్కువగా ఉంటే నువ్వేంటి, ఎప్పుడో 1971లో ఫ్రీడమ్లో పనిచేసినటువంటి వాళ్ళ కుటుంబాల కొడుకులకి, మనవళ్ళకి, ఈరోజు కొడుకులు కూడా అయిపోయారు, ఇప్పుడు మనవళ్ళకి నేను ఉద్యోగాల్లో దాదాపు 50-60% వాళ్ళకే ఇస్తామంటే ఎవరు సహిస్తారు? అది ట్రిగ్గర్ పాయింట్ అయింది. చాలామంది అంటారు డీప్ స్టేట్ ఉంటే ఉండొచ్చు, నేను కాదంట్లా, కానీ దానికి ఒక ట్రిగ్గర్ పాయింట్ కావాలా. అటువంటి ట్రిగ్గర్ పాయింట్ బంగ్లాదేశ్లో చాలా బలంగా ఉంది, ఈ రిజర్వేషన్లు అనేటువంటి పాయింట్. రెండోది, షేక్ హసీనా నియంతృత్వ పోకళ్ళు, ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత బలహీనంగా ఉండటం బంగ్లాదేశ్లో. సో ప్రతిపక్షాల గొంతు నొక్కేయటం టోటల్గా. ఎన్నికల్లోనే పాల్గొనే పరిస్థితి లేదు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అక్కడ. సో ఎన్ని కారణాలు, అన్ని కారణాలు కలిపి వచ్చినటువంటి ఉద్యమం అది. అదే మీరు నేపాల్ చూసుకున్నారనుకోండి, నేపాల్ నేను అనుకోవటం ఏంటంటే అసలు జనాలకి రాజకీయ పార్టీలు అంటేనే యావగింపు. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన అట్లా ఉంది.
ఎప్పుడు ఎవరితో కలుస్తారో తెలియదు, అధికారం ఎవరితో పంచుకుంటారో తెలియదు. అసలు అవినీతి చాలా విచ్చలవిడిగా అయిపోయింది. చివరికి ప్రివిలేజ్డ్ క్లాస్ నేపాల్ మొత్తం ఎట్టయిపోయిందంటే, ఒక ప్రివిలేజ్డ్ క్లాసు వాళ్ళకే నేపాల్ దేశం, అన్నీ వాళ్ళకే ఉన్నాయి, మిగతా వాళ్ళకి సామాన్య ప్రజలకి ఏమీ లేదు. ఆ పరిస్థితిలో వచ్చింది అక్కడ. అటువంటి పరిస్థితులు భారత్లో ఎక్కడున్నాయండి? భారత్లో క్రమం తప్పకుండా ఎన్నికలు జరుగుతున్నాయి. అవునా కదా? భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మేజర్ ఎకానమీస్లో హయ్యెస్ట్ గ్రోత్ ఉన్నటువంటి ఎకానమీ మొత్తం ప్రపంచంలో, భారత్లోనే కాదు. అసలు మన దగ్గర వస్తున్నటువంటి మౌలిక సౌకర్యాల కల్పన ఎక్కడా లేదు. అంత పెద్ద గల్ఫ్ పెట్రోలు క్రైసిస్ వచ్చినా కూడా ప్రజల మీద ఎక్కువ భారం లేకుండా చేయగలిగింది ప్రభుత్వం. ప్రజాస్వామ్య వ్యవస్థలు బలంగా ఉన్నాయి. సో భారత్కను మిగతా దేశాలకి పోటీ లేదు భారత ఉపఖండంలో. ఇది ఎవరైనా ఎక్కువగా ఊహించుకొని ఏదో దీనివల్ల ఇటువంటి ఆందోళనల వల్ల మొత్తం ప్రభుత్వమే పడిపోయి అంటే ఏంటి, రాజ్యాంగేతర పద్ధతుల ద్వారా అధికారం సాధించుకుందామని ఎవరైనా అనుకుంటే వాళ్ళే పగటి కలలు తప్పితే, భారత్ అసలు ఇవాళ వెస్ట్రన్ డెమోక్రసీస్ ఏ విధంగా అయితే ఆ వ్యవస్థలను ఎవరు నాశనం చేయలేరో, భారత్లో వ్యవస్థలను కూడా ఎవరు తీసేయలేరు. కాబట్టి ఆందోళనలు వస్తే గవర్నమెంట్లు ఉంటాయి, గవర్నమెంట్లు పడిపోవచ్చు, ఇంకో గవర్నమెంట్ రావచ్చు. ఏది ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్య పద్ధతుల్లో. రాజ్యాంగేతర పద్ధతుల్లో భారత్లో వచ్చే అవకాశాలు 1% కూడా లేవు, గుర్తుపెట్టుకోండి అది. కాబట్టి అంత మాత్రాన ఇది వాస్తవం. వీళ్ళకి పనేం లేదు. ఏది ఇటువంటి చెప్పే వాళ్ళకి లేకపోతే జరిగే వాళ్ళకి దాన్ని యువతల వైపు కూడా కొంతమంది భూతద్దంలో పెట్టి చూస్తారు. ఆందోళన రాగానే మొత్తం ఇది విదేశీ శక్తుల ఆందోళన, అది కూడా కరెక్ట్ కాదండి. సమస్య ఏంటో పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలి. 5 సంవత్సరాల్లో 3 నీట్ ఎగ్జామ్ పేపర్లు లీక్ అయిన మాట నిజమా కాదా? ఎంత ఆందోళన ఉంటుంది విద్యార్థుల్లో మానసికంగా. ఎందుకు సమస్యని మీరు పక్కదారి పట్టించాల్సిన ప్రయత్నం లేదు. సమస్య అయితే తీవ్రమైనటువంటి సమస్యే. అందుకని చెప్పి నేను అనేది ఏంటంటే, అది పక్కన పెట్టండి. ఇటువంటి వాగే వాళ్ళందరినీ మనం కేర్ చేయాల్సిన పని లేదు. కానీ విద్యార్థుల సెంటిమెంట్ని ప్రభుత్వం గౌరవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అది ఎంత త్వరగా పరిష్కరించుకుంటే మోడీకి అంత మంచిది. ప్రతిపక్షాల ట్రాప్లో పడద్దు, ప్రెస్టేజ్ కోసం వెళ్ళొద్దు, విద్యార్థులతోటి చర్చించి సమస్యని పరిష్కరించుకోండి. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.